రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం వందల మంది ప్రాణాలతో ఎన్నటికీ మరిచిపోలేని సంఘటనగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇలాగే మరిచిపోలేని సంఘటనలు చాలా ఉండగా అందులో ఒక విమాన మిస్టరీ గురించి కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అదేంటంటే 35 తర్వాత చనిపోయిన అస్థిపంజరాలతో విమానం ల్యాండ్ అయిందని. నిజంగా వింటుంటే షాకింగ్ అనిపిస్తోంది కదా. అసలు ఇలా జరిగిందా అని అనిపిస్తోంది కదా. మరి అసలు ఏం జరిగింది? ఇది నిజంగానే జరిగిందా, లేదా కట్టుకథనా, లేదంటే ఆ విమానం టైం ట్రావెల్ చేసిందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1954 సెప్టెంబర్ 4 బ్రెజిల్కి చెందిన 513 శాంటియాగో ఫ్లైట్ జర్మనీ నుంచి బ్రెజిల్లోని పోర్తో అలెగ్రే విమానాశ్రయానికి చేరుకోవాలి. ఇందులో 88 మంది ప్రయాణికులతో పాటు 4 ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక ఈ ప్రయాణం మొత్తం 18 గంటల పాటు ఉంటుంది. అలా మొత్తానికి ఫ్లైట్ ఆ రోజున పశ్చిమ జర్మనీలోని ఆచర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇక ఆ ఫ్లైట్ కెప్టెన్ వచ్చేసి మిగ్వెల్ విక్టర్ క్రూయిజ్. అలా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ మహాసముద్రం పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకేసారి ఏటీసీ రాడార్ నుంచి విడిపోయింది. ఇదంతా గమనిస్తున్న ఏటీసీ అధికారులు ఫ్లైట్ కనిపించిపోయేసరికి ఒకేసారి షాక్ అయ్యారు. ఉన్నట్టుండి ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది అని అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆ ఫ్లైట్ కెప్టెన్ తో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ఫ్లైట్ నుంచి ఎలాంటి సమాచారం వీళ్లకు రాలేదు. వెంటనే ఈ విషయం గురించి అధికారులకు తెలిపారు. ఇక వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపట్లోనే ఫ్లైట్ నంబర్ 513 మిస్ అయింది అన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అసలు ఈ విమానం ఎక్కడికి వెళ్ళింది, దాని ఆచూకీ ఎలా పట్టుకోవాలి అని అధికారులకు అర్థం కాలేదు. ఎలాగైనా రాడార్ నుంచి తప్పించుకున్న 513 విమాన ఆచూకీ తెలుసుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్క మార్గం కూడా కనిపించలేదు. అయితే అట్లాంటిక్ మహాసముద్రం మీద ఉన్నప్పుడే విమానం రాడార్ నుండి మిస్ అవడంతో సముద్రంలో కూడా పడిపోయిందేమో అని ఏటీసీ సభ్యులు టీమ్స్గా ఏర్పడి అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఆ విమానం కూలిపోయిందన్న మాటకి అక్కడ ఒక్క ఆనవాలు కూడా దొరకలేదు. కనీసం ఒక ప్రయాణికుడి మృతదేహం కూడా లేదు. దాంతో ఏటీసీ వారికి మరో అనుమానం కలిగింది. ఫ్లైట్ నంబర్ 513 అట్లాంటిక్ మహాసముద్రం లోపల చాలా లోతున పడి ఉండొచ్చు అని అనుకున్నారు. వెంటనే మరొక కమిటీని ఏర్పాటు చేశారు. ఏకంగా గజ ఈతగాళ్లను సముద్రంలోకి దింపి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని సముద్రంలో వెతికించారు. కానీ లాభం లేకపోయింది. మరోవైపు ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. తమ వాళ్లకు ఏం జరిగిందని వాళ్లలో భయం మొదలైంది. దానికి తోడు శాంటియాగో ఎయిర్లైన్స్ దగ్గర కూడా ఈ విమానం గురించి ఎలాంటి సమాధానం లేకపోవడంతో వాళ్ళు ఆశలు కూడా వదులుకున్నారు. అలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అయినా ఆ విమానానికి సంబంధించిన ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అలా 2 సంవత్సరాలు ఏటీసీ కూడా ఆ ఫ్లైట్ గురించి వెతికి వెతికి విసిగిపోయి చివరికి చేసేదేమీ లేక చేతులెత్తేసింది. అయితే 35 తర్వాత ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అది అక్టోబర్ 12, 1989 ఒక విమానం పోర్టో అలెగ్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపుగా దూసుకొస్తోంది. దీంతో ఏటీసీ ఫ్లైట్ రావడం చూసి అందులో ఉన్న పైలట్ తో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఫ్లైట్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అంతలోనే ఆ విమానం రన్వే మీదకు వేగంగా దూసుకొస్తోంది. మరోవైపు కెప్టెన్ తో ఏటీసీ ఎంతగా కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా అన్నీ విఫలమయ్యాయి. దాంతో ఏం చేయలేని సిచ్యువేషన్ లో వెంటనే ఆ ఫ్లైట్ దిగాల్సిన రన్వేని ఖాళీ చేయించారు అధికారులు. ఆ తర్వాత బ్రెజిల్ ఎయిర్ నోట్ రన్వే మీదకు ఆ విమానం చాలా వేగంతో వచ్చి ఆగింది. వెంటనే ఏటీసీ అధికారులు ఆ ఫ్లైట్ ఆగిన రన్వే దగ్గరకు చేరుకున్నారు. ఇక ఆ విమానం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ శాంటియాగోలోని ఒక కంపెనీలో తయారైంది. కానీ 1956లోనే ఆ కంపెనీ మూతపడింది. అంటే శాంటియాగో ఫ్లైట్ 513 అదృశ్యమై 2 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ మూతపడింది. దీంతో ఏటీసీ అధికారులు, ఉద్యోగులు ఆ ఫ్లైట్ ను చూసి దెబ్బకు షాక్ అయ్యారు. 35 సంవత్సరాల క్రితం ఓ కంపెనీలో తయారైన ఫ్లైట్ కనిపించకుండా పోయి ఇప్పుడు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం అనుకున్నారు. వెంటనే అక్కడున్న కొంతమంది ఉద్యోగులని ఆ ఫ్లైట్ లోకి వెళ్లి పంపించారు. ఇక ఫ్లైట్ లోపలికి వెళ్లిన ఉద్యోగుల నోట మాట రాలేదు. ఎందుకంటే ఫ్లైట్ మొత్తం అస్థిపంజరాలే ఉన్నాయి. ప్రతి సీటు అస్థిపంజరాలతో నిండింది. అలాగే కాక్పిట్ తలుపులు తెరిచి చూశారు. అక్కడ కెప్టెన్ మిగ్వెల్ విక్టర్ క్రూజ్ చేతిలో ఇంజిన్ కంట్రోల్ ఉంది. కానీ అతను కూడా మరణించి ఉన్నాడు. అక్కడ కూడా అతని అస్థిపంజరం ఉంది. అప్పుడే మరొక విషయం కూడా అర్థమైంది అధికారులకు. ఆ వచ్చిన అజ్ఞాత ఫ్లైట్ శాంటియాగో ఫ్లైట్ నంబర్ 513 అని. ఇప్పటి వరకు అసలు ఆ ఫ్లైట్ ఎక్కడుంది,
ఆ ఫ్లైట్లో ప్రయాణికులంతా బ్రతికి లేనప్పుడు సరిగ్గా రన్వే మీదకి ఎలా వచ్చింది? అసలు ఇంజిన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఆపేశారు, ఎవరు కంట్రోల్ చేశారు అనే విషయాలు అధికారులకు అర్థం కాలేదు. ఇక విషయం తెలిస్తే ప్రభావం మరోలా ఉంటుందనుకుని బ్రెజిల్ ప్రభుత్వం ఏటీసీకి ఈ విషయాన్ని బయటకు రానివ్వద్దని చెప్పేసింది. ఆ తర్వాత అధికారులే ఈ ఫ్లైట్ గురించి నానా రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు. కొంతమంది ఈ ఫ్లైట్ ఆకాశంలో ఎగిరిన తర్వాత బ్లాక్ హోల్లో పడి ఉండొచ్చని, దీంతో ఆ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసిందన్న సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇక అందులో నుంచి వచ్చిన రేడియేషన్ మూలంగా ఫ్లైట్లోని సభ్యులందరూ అస్థిపంజరాలుగా మారారని వాదించారు. మరికొంతమంది ఈ ఫ్లైట్ గురించి నానా రకాలుగా తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఏ ఒక్కదానికి కూడా సరైన సాక్ష్యం లేదు. అయితే బ్రెజిల్ ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావించింది. కానీ 1989లో ఇర్విన్ ఫిషర్ అనే పాత్రికేయుడు వీక్లీ వరల్డ్ న్యూస్లో ఈ విషయాన్ని మొదటి పేజీలో ప్రచురించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఈ వార్త ప్రపంచమంతా వ్యాపించింది. అయితే ఇర్విన్ కేవలం ఆ ఫ్లైట్ బొమ్మ మాత్రమే ప్రచురించారు. అందులో ఉన్న అస్థిపంజరాలను, ఎముకల గుళ్లను బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అందువల్ల ఈ ప్రజలు ఈ విషయమై రెండు రకాలుగా చర్చించారు. కొంతమంది టైం ట్రావెల్ కి సంబంధించిందిగా అనుకుంటే, మరికొందరు మాత్రం ఇదంతా కేవలం కొన్ని పత్రికలు సంచలనం కోసం ప్రచురించాయని వదిలిపెట్టేశారు. అసలు ఇది నమ్మడానికి కూడా లేదని, ఇదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. మరికొంతమంది ఈ ఫ్లైట్ నిజంగా మిస్ అయిందని చాలా లోతుగా పరిశీలించి కొన్ని విషయాలు బయటపెట్టారు. అలా ప్రపంచంలో ఏ ఫ్లైట్ కూడా 1954లో మిస్ అయినట్టు లేదని, ఒకవేళ ఈ ఫ్లైట్ క్రాష్ అయిందా అని కూడా చెక్ చేయగా ఆ సమయంలో అమెరికాకు చెందిన ఫ్లైట్ మాత్రమే క్రాష్ అయినట్టు, కానీ తప్పిపోయిన విమానం క్రాష్ అయినట్టు ఎక్కడా లేదని తెలిసింది. అంతేకాకుండా పెద్ద పెద్ద వార్తాపత్రికల్లో కూడా దీని గురించి ప్రచురించలేదట. అయితే నిజానికి ఈ 513 ఫ్లైట్ తయారు చేసినట్టు లిస్ట్లోనే లేదని, ఇదంతా ఒక కల్పిత కథ అని తెలిసింది. నిజానికి ఈ కథ ఎలా మొదలైందంటే, వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్ ఈ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ఏకంగా 3 సార్లు ప్రింట్ చేసింది. అయితే 3 సార్లు అదే న్యూస్ అయినప్పటికి కూడా అందులో ఒకసారి 30 years, ఒకసారి 35 years అని, ఒకసారి 37 years అన్నట్టుగా ప్రింట్ చేసింది. అంతేకాదు అందులో ప్రింట్ చేయించిన పైలట్ ఫోటోలు కూడా వేరువేరుగా ఉన్నాయి. అంటే న్యూస్ ఒకటే కానీ దాన్ని 3 రకాలుగా ప్రింట్ చేశారు. అలా ఆ న్యూస్ పేపర్ 1 కాదు 2 కాదు విమానాల ఇన్సిడెంట్ గురించి రకరకాలుగా రాసుకొచ్చింది. దీంతో ఈ న్యూస్ పేపర్ అన్ని ఫేక్ వార్తలు ప్రింట్ చేస్తుందని వెంటనే ఆ న్యూస్ పేపర్ని బ్యాన్ కూడా చేశారు. అంటే ఇదంతా ఫేక్ వార్తలతో ఆ సమయంలో బయటకు వచ్చినా కూడా ఇప్పటికీ ఇది నిజమే అన్నట్టుగా కొందరు వీడియోస్ చేస్తూనే ఉన్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.